చిరంజీవి ఫ్రమ్ కడప. కళ అనేది నిద్రలో కలది కానీ కళ కాదు, మిమ్మల్ని నిద్ర లేకుండా చేసేదే కళ. మీరు మీ కళను నెరవేర్చుకొని మీ తల్లిదండ్రుల కళ్ళల్లో నుంచి ఆనంద బస్పాలు చూసే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం వెళ్దాం, టాపిక్లోకి వెళ్దాం. నిన్న మనము మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో మనకి మెయిన్గా ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. మూడు అంశాలు గుర్తుపెట్టుకోండి. 3 అంశాలు ప్రధానంగా. ఒకటి వచ్చేసి విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణం. ఈ 3 అంశాల్లో మళ్ళీ విద్యకు 2 అంశాలు, ఆరోగ్యానికి 2 అంశాలు, అలాగే జీవన ప్రమాణానికి 6 అంశాలు ఉన్నాయి. ఓకేనా? ఇవి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎట్లా పేదరికాన్ని ప్రపంచవ్యాప్తంగా కొలిచే విధానం అన్నమాట. ఇప్పుడు మనం వెళ్తే పేదరికాన్ని కొలిచే పద్ధతులు, కొలమానాలు ఏంటివి అంటే ఎలా కొలుస్తారు అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఇది అంతలెక్కలా ఉండేది. హెచ్సిఆర్ అంటే హెడ్ కౌంట్ రేషియో. హెచ్సిఆర్ అంటే హెడ్ కౌంట్ రేషియో, తలలను కౌంట్ చేసుకోవడము. ఇందులో పేదరిక జనాభా ఎంతమంది ఉన్నారు, మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు, పేదరిక జనాభా బై మొత్తం జనాభా ఇంటూ 100 వేస్తే మనకి ఈ హెడ్ కౌంట్ రేషియో వస్తుంది. అందుకని బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ జనాభా బై దేశం మొత్తం జనాభా ఇంటూ 100, దట్ ఇస్ ఈక్వల్ టు హెచ్సిఆర్, హెడ్ కౌంట్ రేషియో. ఇది పేదరిక శాతాన్ని మాత్రమే గణిస్తుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బిలో పావర్టీ లైన్ 400 ఉంది అనుకుందాం. 400 రూపాయలు బిలో పావర్టీ లైన్ దగ్గర ఉంది. ఇది పావర్టీ లైన్, బీపీఎల్ లైన్ అనుకో. ఇది ఈ లైన్ బీపీఎల్ లైన్. ఓకేనా? దాని రేటు మనం 400 ఉంది. సో దాని కింద 350 రూపీస్ అంటే పేదరికము కొద్దిగా ఎక్కువ ఉండేది, ఎక్కువ శాతం. 400 బీపీఎల్ లైన్, 350 రూపాయలు అతను ఖర్చు చేస్తున్నాడు పర్ మంత్లీ ఆర్ పర్ డే. 350 రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. తర్వాత ఒక వ్యక్తి ఏమో 350 రూపాయలు ఖర్చు చేస్తుంటే ఇంకొక వ్యక్తి 50 రూపాయలు మాత్రమే ఖర్చు చేసుకుంటున్నాడు. కానీ బిలో పావర్టీ లైన్ ఇక్కడ 400 ఉంది. ఈ 350 అనే వ్యక్తి ఈ 50 అనే వ్యక్తి ఎవరైతే ఈ 50 రూపీస్ ఖర్చు చేస్తున్నాడో ఆ వ్యక్తి, ఎవరైతే ఈ 350 రూపాయలు ఖర్చు చేసుకొని జీవనాన్ని గడుపుకుంటున్నాడో ఆ వ్యక్తి, ఇద్దరు కూడా పేదలే. కానీ ఈ ఇద్దరి పేదల మధ్య అంతరాలు అంటే ఎవరు ఎక్కువ పేదరికంలో బతుకుతున్నారు అన్న విషయము ఈ హెచ్సిఆర్ కౌంట్ చేయలేకపోతుంది. పేదరికము అధికంగా ఎవరు అనుభవిస్తున్నారు, వాళ్ళు ఎవరు అన్నది ఇక్కడ గణించలేదు. ఈ హెచ్సిఆర్ అనేది గణించలేదు. ఎందుకంటే 350 రూపాయలు అంటే వీడు 50 రూపాయల కంటే బెటర్. 50 రూపాయలు ఖర్చు చేసేవానికంటే 350 రూపాయలు ఖర్చు చేసేవాడు బెటరే కదండి. వీడికి కనీసం రోజుకు ఎంత కొద్దిగా బాగా బతుకుతాడు, బాగా తిండి తింటాడు. కానీ 50 రూపాయలు వచ్చేవాడు ఏం తిండి తినగలడు? వీటితో కంపేర్ చేసుకుంటే వీడు ఎక్కువ చాలా పేదరికంలో మగ్గిపోతుంటాడు. వీడికంటే బెటర్. ఈ పేదరిక అంతరాయాలను మనము కనిపెట్టలేమని చెప్పేసి మనము ఈ గౌరవ దత్తు రావెళ్ళు పావర్టీ గ్యాప్ అనే ఒక పేదరికపు కొలమానాన్ని కనిపెట్టారు. ఈ పావర్టీ గ్యాప్ అనేవాడు పేదరిక కొలమానాన్ని కనిపెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ పేదల మధ్య అంతర్యాలను కూడా గణించే విధంగా ఒక ఫార్ములాను డెవలప్ చేశారండి. అది ఏంటంటే ఇదో దారిద్ర్య రేఖ మైనస్ బీపీఎల్ యొక్క బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ప్రజల సగటు ఆదాయం బై దారిద్ర్య రేఖ వేస్తే అప్పుడు మనము ఇద్దరి మధ్య పేదరిక అంతర్యాలను మనము గుర్తించవచ్చు. ఇది ఎలా చేసుకోవాలంటే రాష్ట్రాల మధ్య, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రాల మధ్య ఇది వేసామనుకోండి, ఈ ఫార్ములా చేసామనుకోండి, ఈ రాష్ట్రంలో ఉండే పేదరికము ఎక్కువ అనుభవిస్తుందా లేకుంటే ఈ రాష్ట్రంలో ఉండే పేదరికము ఎక్కువ అనుభవిస్తుందా అనేది మనం కనిపెట్టగలము. అర్థమవుతుంది కదా? ఈ పేదరిక అంతరం అంటే ఏంటంటే దారిద్ర్య రేఖ మైనస్
బీపీఎల్ ప్రజల సగటు ఆదాయంపై దారిద్ర్య రేఖ. ఇది ఎలా గణించాలంటే 2 రాష్ట్రాల మధ్య పేదరికం ఏ రాష్ట్రంలో ఎక్కువ పేదరికం ఉంది అని గణించే దానికోసం మనము ఈ రాష్ట్రంలో ఈ యొక్క పేదరిక అంతరము ఇది చేస్తాము. ఇక్కడ కొంత వాల్యూ వస్తుంది. ఇంకొక రాష్ట్రంలో యొక్క పేదరిక అంతరం చేస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కువ పేదలు ఉన్నారా, ఈ రాష్ట్రంలో ఎక్కువ పేదరికంలో మగ్గిపోతుందా అనేది తెలుసుకోవచ్చు. అట్లే దేశాల మధ్య కూడా ఇది అంతర్యాలను చూపిస్తుంది. అందుకోసం మనము ఈ పావర్టీ గ్యాప్ ను డెవలప్ చేశారు. ఈ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ రావాలంటే దీన్ని 100తో గుణిస్తే మనకు ఈ పావర్టీ గ్యాప్ యొక్క ఇండెక్స్ వస్తుంది. ఇది ఈ 2 కొలమానాలు చాలా ముఖ్యం. ఇదేంటంటే పేదల మధ్య అంతరాయాలు తెలపదు, ఇది పేదల మధ్య అంతరాయాలను కూడా గుణించగలదు. అలాగే అమర్త్య సేన్ యొక్క సేన్ ఇండెక్స్ మనం ఫస్ట్ లోనే చెప్పాము. అదేంటంటే బిలో పావర్టీ లైన్ ఉంది కదా, ఆ లైన్ కు దగ్గర ఉండే వాళ్ళకంటే దూరంగా ఉండే వాళ్ళకి మనం సంక్షేమ పథకాలు అప్లై చేసినట్లయితే వాళ్ళకి పేదరికం నుంచి తగ్గిపోతుంది అని ఈ పేదరికం రేట్ నుంచి ఆయన కొద్దిగా ఇంకొక ఇండెక్స్ ని డెవలప్ చేశారు. ఆ ఇండెక్స్ ని సెన్ ఇండెక్స్ అంటారు. ఆ సెన్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే పేదరికపు గీతకు దగ్గర ఉండే వాళ్ళకంటే పేదరికపు గీతకు దూరంగా ఉండే వాళ్ళని వాళ్ళకి మనము సంక్షేమ పథకాలు అప్లై చేసినట్లయితే వాళ్ళు పేదరికం నుంచి కొద్దిగా బయటకు వస్తారు అని అమర్త్య సేన్ యొక్క సంక్షేమ షైన్ ఇండెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దట్ ఈస్ ద రైట్. నెక్స్ట్ ఈ పేదరికానికి గల కారణాలు ఏంటి, వాటిని ఎలా నివారించాలి అనే ముఖ్యమైనది. ఇవి చాలా ముఖ్యమండి. ఇలా క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇవన్నీ ఇచ్చి ఒకటి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇచ్చి ఈ కొత్త ఆప్షన్ ఒకటి ఇచ్చి ఇందులో పేదరికానికి గల కారణాలలో ఏది కాదు అని చెప్పేసి ఇవ్వచ్చు. అంటే జనాభా పెరుగుదల, ఆదాయ అసమానతలు, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, అక్షరాస్యతను పెంచుట అని ఇచ్చి దీంట్లో ఈ పేదరికం గల కారణాల్లో ఏది కాదు అంటే అప్పుడు అక్షరాస్యత పెంచుట అనే దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఇట్లా ఇదే దానికి క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మీరు నీట్గా క్షుణ్ణంగా చదువుకోండి. పేదరికానికి కారణాలు ఏంటంటే జనాభా పెరుగుదల, ఆదాయ అసమానతలు, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తగ్గిపోవటం. అంటే వ్యవసాయ రంగం చేయకుండా వాటర్ లేనప్పుడు, చెరువులో నీళ్ళు లేనప్పుడు, నదులలో నీళ్ళు లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆహారం అనేది మనం ఉత్పత్తి చేయలేం కదా. అట్లా చేయలేనప్పుడు ఏమవుతుందంటే ఆహారం యొక్క డిమాండ్ పెరిగిపోయినప్పుడు మనీ ఎక్కువ పెట్టి కొనుక్కోవాలన్నప్పుడు చాలా మంది పేదరికంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే నిరుద్యోగిత వల్ల పేదరికం వస్తుంది, ద్రవ్యోల్బణం వల్ల పేదరికం వస్తుంది, గ్రామ ప్రాంతాల్లో అసమానతల వల్ల పేదరికం వస్తుంది, గ్రామ ప్రాంతాల్లో అసమానతల వల్ల పేదరికం వస్తుంది, అల్పవృద్ధి అంటే జీడిపి యొక్క వృద్ధి రేటు తక్కువ ఉంటే పేదరికం వస్తుంది, సరిపడని అభివృద్ధి వ్యూహం, ఏమైనా అభివృద్ధికి సంబంధించిన వ్యూహాలు వేసినప్పుడు అవి సరిపడకపోతే అప్పుడు కూడా పేదరికానికి అది కారణం అవుతుంది. సాంఘిక వ్యవస్థాపర కారణాలు కూడా దీనికి పేదరికానికి కారణాలు అవ్వచ్చు. నివారణకు జనాభా తగ్గించడం వలన పేదరికాన్ని తగ్గించవచ్చు, ఆదాయ అసమానతలను తగ్గించడం వల్ల పేదరికాన్ని తగ్గించవచ్చు, అక్షరాస్యతను పెంచడం వల్ల పేదరికాన్ని తగ్గించవచ్చు, వృద్ధిని వేగవంతం చేయడం వలన భూ సంస్కరణలు అంటే భూమిని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎవరైతే దున్నేవాడు పండించగలడో వానికి భూమి ఇస్తే వాడు పంటలు చేస్తాడు. పంటలు వేసినప్పుడు మనకి ఆహారం అనేది ఎక్కువ దొరుకుతుంది. అది భూ సంస్కరణ చేయడం వల్ల కూడా పేదరికాన్ని తగ్గించవచ్చు. అట్లా గ్రామీణ పారిశ్రామిక విధానం కూడా తీసుకురావడం వల్ల పేదరికం తగ్గిపోతుంది. ఇవి మీరు ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.